గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావును హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో గద్వాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున సఫారీ గ్యాంగ్తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రవి అయితే గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పురోగతి సాధించిందని చెప్పాలి. అదేవిధంగా తిరుమలరావును ఈరోజు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో అరెస్ట్ చేసి గద్వాల పోలీసులు అయితే గద్వాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఈ కేసులో 8 మందిని తెల్లవారుజామున సుపారీ గ్యాంగ్తో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి నిందితులను మొత్తం టోటల్గా కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమం లోపలనే ఈ యొక్క ప్రైవేట్ సర్వేయర్ అయినటువంటి తేజేశ్వర్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సర్వేయర్ అతన్ని అయితే భార్య ఈయనని పక్కా ప్లాన్ ప్రకారం ఈయనని చంపాలనే ఉద్దేశంతో భార్య తన బైక్కు GPS కనెక్ట్ చేసి ఆయన ఎక్కడెక్కడ పోతున్నాడో తెలుసుకొని ఈ యొక్క సుపారీ గ్యాంగ్కు మొత్తం సమాచారం అందించింది. సమాచారం అందించిన నేపథ్యంలో ఆ యొక్క సుపారీ గ్యాంగ్ అతను ఒక ప్రైవేటు భూమిని కొలవాలంటూ చెప్పడం జరిగింది. దాంతోనే కార్లో తీసుకొని వెళ్ళడం జరిగింది. కార్లో తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ సుపారీ గ్యాంగ్ మొత్తం టోటల్గా ఆ కార్లోనే అతనిపై కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది. చంపిన వెంటనే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలెం ప్రాంతం లోపల ఆయన యొక్క డెడ్ బాడీని పడేసి వెళ్ళడం జరిగింది. అయితే ఈ దాంతోపాటు మొత్తం టోటల్గా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క తేజేశ్వర్ ఉన్నాడో వాళ్ళ సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆ యొక్క కేసులో భాగంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మెయిన్ రోల్ పోషించినటువంటి బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్యాంకులో పనిచేసేటటువంటి సిబ్బంది బ్యాంక్ మేనేజర్ని ఈరోజు హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. గద్వాల పోలీసులు గద్వాలకు తరలిస్తున్నారు. ఈ క్రమం లోపల ఈయనని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు విచారించే దిశగా కొనసాగుతుంది. అయితే గతంలో కూడా ఈ యొక్క పెళ్లికి ముందే అక్రమ సంబంధం పెట్టుకొని అయితే ఈ యొక్క భర్తని చంపడం జరిగింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్గా చేస్తున్నారు. అదేవిధంగా ఐశ్వర్య కూడా అయితే గతం లోపల ఈయనకు 2000 కాల్స్ని కూడా చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క కాల్ డేటాను పరిశీలించిన తర్వాత భర్తతో కూడా అయితే 13వ తేదీన ఫిబ్రవరి 13వ తేదీన నిశ్చితార్థం జరిగింది. 16వ తేదీ వరకు ఐశ్వర్య అయితే ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత తేజేశ్వర్కు ఫోన్ చేసి నేను ఎక్కడ వెళ్ళిపోలేదు, అదనపు కట్నం ఇవ్వాలని అమ్మకు భారం అవుతుందని దానికోసం మా స్నేహితుల ఇంటికి వెళ్ళానంటూ కూడా చెప్పుకొని వచ్చింది. ఆ క్రమం లోపల తన దగ్గర తేజేశ్వర్ దగ్గర ఏడ్చినటువంటి ఐశ్వర్యని చూసి అయితే తేజేశ్వర్ కరిగిపోయిన వెంటనే ఆమెని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇంటి వాళ్ళని కూడా ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమం లోపలనే ఆ యొక్క బ్యాంక్ మేనేజర్కు 2,000 సార్లు కాల్ డేటాలు కూడా 2,000 సార్లు ఫోన్ చేసినట్టుగా కనుక్కున్నారు. ఈ కేసు మొత్తం టోటల్గా ఈ యొక్క బ్యాంక్ మేనేజర్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఈరోజు అరెస్ట్ చేసి గద్వాలకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు అయితే పోలీసులు మరి కాసేపట్లో అక్కడ గద్వాలకు వెళ్ళిన తర్వాత ఆ విలేకరుల సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లో తెలిసే విధంగా అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ.